ఆపరేషన్ సింధూర్కి ఫాలోఅప్ ఆపరేషన్ మహదేవ్. ఏదైతే మహిళల నుదుటన కుంకుమని చెరిపేసేటటువంటి కార్యక్రమం, వెళ్ళి మీ మోడీకి చెప్పుకోమన్నటువంటి హింస చేసినటువంటి పహల్గామ్కి సంబంధించినటువంటి బాధ్యులకి అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ సర్కార్ ఆ పైన ఆపరేషన్ సింధూర్ ఆన్ చేసింది. ఈ తీవ్రవాదుల్ని పంపిన తీవ్రవాదులు అడవుల్లో దాక్కుంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ని పేల్చి సినిమా చూపించింది. ఆ పైన దాడికి వచ్చిన పాకిస్తాన్కి తాట తీసి వదిలిపెట్టింది. దానికి ప్రతిగా అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్లు ధ్వంసం చేసి అణుస్థావరాలకి వణుకు పుట్టించింది. అమెరికా దగ్గరికి పరుగులు పెట్టినటువంటి పాకిస్తాన్ వాళ్ళ సూచన మేరకు భారతదేశంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించి ఆ పైన అమెరికా వాళ్ళు కలిసి డ్రామా ఆడతా అబ్బెబ్బే అదేం లేదని చెప్పారు. ఇదంతా ఒక చరిత్ర. అది పక్కన పెడితే దాని ఫాలోఅప్ ఇప్పుడు ఆపరేషన్ మహదేవ్. ఆనాడు పరారి అయినటువంటి ఇంకా అడవుల్లోనే తలదాచుకుంటున్న వాళ్ళు, ఎందుకంటే అవతల పక్కకి వెళ్తే లేపేయడానికి మనోళ్ళు అక్కడ బార్డర్స్ దగ్గర సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ మధ్యలో ఉన్న అడవుల్లో తలదాచుకుంటున్నటువంటి వాళ్ళని వేటాడుతూనే ఉన్నారు, వెతుకుతూనే ఉన్నారు. అక్కడ లోకల్గా ఇంటెలిజెన్స్ యాక్టివేట్ చేశారు, అక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్ టవర్స్ని యాక్టివేట్ చేశారు, టెక్నాలజికల్ ఇష్యూస్ని ట్రాక్ చేయడానికి సిద్ధం చేసుకుని ఉన్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు. తాజాగా వచ్చినటువంటి కమ్యూనికేషన్ని బేస్ చేసుకుని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పశువుల కాపర్లు వాళ్ళ ద్వారా అందిన సమాచారం మేరకు చేసినటువంటి, అది మహదేవ్ కొండల్లో ఉంది కాబట్టి మహదేవ్ దగ్గర కాబట్టి ఆపరేషన్ మహదేవ్ అని పేరు పెట్టి చేసినటువంటి అటాక్లో మొన్న ఇవాళ పొద్దున 3 అనుకున్నాం, టోటల్గా ఇప్పుడు 4 పోయారు. ఇంకొక 2-3 ఉండొచ్చు అన్నటువంటిది అనుమానిస్తున్నారు, ప్రాంతం అంతా వెతుకుతున్నారు.